అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు నిర్మించి, నటించిన చిత్రం 'ప్రేమ కానుక'. ఈ చిత్రం గురించి ఈ వీడియోలో మాట్లాడదామండి. జూన్ 27, 1981న విడుదలైంది ఈ చిత్రం. అంటే నేటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంది విడుదలై. ఈ సినిమా 'ప్రేమ కానుక' కథానాయకి శ్రీదేవి, నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాతలు వెంకట అక్కినేని, నాగార్జున అక్కినేని, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, సంగీత దర్శకత్వం చక్రవర్తి, ఛాయాగ్రహణం కె.ఎస్. ప్రకాష్. తర్వాత ఈ చిత్రానికి కథని గుహనాథన్ అనే ఆయన అందించారు. ఆ రోజుల్లో 70ల్లో, 80ల్లోని గుహనాథన్ అనే తమిళ రచయిత చాలా చిత్రాలు, తెలుగు చిత్రాలకి కథలు అందించారు. ఆయన కథలతో చాలా చిత్రాలు వచ్చాయన్నమాట ఆ సమయంలో. అలాగే ఈ చిత్రానికి మాటలు సత్యానంద్. అవి ముఖ్య విశేషాలు ఈ చిత్రం గురించి. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే, రాజశేఖరం అంటే కథానాయకుడి పాత్ర చిత్రంలో పెయింటరు అక్కినేని నాగేశ్వరరావు, సంధ్య శ్రీదేవి, గౌరి మధుమాలిని, మోహన్ బాబు, జంతువుల జగన్నాథం రావు గోపాలరావు, అల్లు ఇన్ ఆల్ ఆంజనేయులు పాత్ర అల్లు రామలింగయ్య, వీరయ్య ప్రభాకర్ రెడ్డి, భూషయ్య సత్యనారాయణ. ఈ చిత్రం వీరివి ముఖ్య పాత్రలుగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ చిత్రం ఏంటంటే ప్రేమాభిషేకం దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చి విడుదలైంది ఫిబ్రవరి. అలాగే అప్పటికే దాసరితో పాటు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమ కానుక' విడుదలైన జూన్లో. కానీ ప్రేమాభిషేకం దిగ్విజయ యాత్ర ముందు 'ప్రేమ కానుక' ఎక్కువగా నిలబడలేకపోయింది. ప్రేమాభిషేకం రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. కానీ 'ప్రేమ కానుక' అంతగా ఆడలేదని చెప్పుకోవాలి. కానీ అన్నపూర్ణ వారి సినిమాల్లో సాధారణంగా వారి సినిమాలేవి నా ఉద్దేశంలో వారికి లాస్ ఉండదు. ఎందుకంటే అన్నపూర్ణ సంస్థే నిర్మాణం, అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ కూడా. తర్వాత వీరి సినిమాల్లో బడ్జెట్ చాలా జాగ్రత్తగా తీసుకొని సినిమాలు తీస్తారు. అంచేత సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ వారికి లాస్ వచ్చిందని మట్టుకు నేను అనుకోను. ఇది నా అభిప్రాయం. అదండి 'ప్రేమ కానుక'. ఇది ఒక రాజశేఖరం అనే పెయింటరు, అతని చుట్టూ కథ తిరుగుతుంది. సంధ్య అతన్ని ప్రేమిస్తుంది. గౌరీ అనే ఒక అమ్మాయి కూడా అతన్ని ప్రేమిస్తుంది, కానీ రాజశేఖరం ఆమెను ప్రేమించడు. ఆమెకి ఇంకొకరితో పెళ్లి చేయిస్తాడు, మోహన్ బాబుతో. ఆ తర్వాత హీరోయిన్ సంధ్య తండ్రి జంతువుల జగన్నాథం అనే ఆయన విలన్ అనమాట. అన్ని చెడు కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ ఎలా మట్టు పెట్టాడు హీరో అన్నది చిత్ర కథ అనమాట మిగిలింది. అంటే పెద్దగా చెప్పుకోవాల్సింది అనేది చిత్రకథలోని యావరేజ్ చిత్రకథగానే చెప్పుకోవాలి. ఒకటే ఏంటంటే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆ సమయంలో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారితో వచ్చిన సినిమాలు ఏవి కూడా సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు కాలేదు. రామారావుకి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు కె. రాఘవేంద్రరావు, కానీ నాగేశ్వరరావుకి ఎందుకో ఇవ్వలేకపోయారు. ఆ రోజుల్లో కె. రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు దర్శకుడు. అందులో దాసరి నారాయణరావే అక్కినేని నాగేశ్వరరావు గారికి హిట్ సినిమాలు ఇచ్చినట్టు చెప్పుకోవాలి. తర్వాత ఈ చిత్రంలోని పాటలు చూసుకుంటే చక్రవర్తి సంగీతం, పాటలన్నీ ఆచార్య ఆత్రేయ రాశారు. మొత్తం 7 పాటలు ఉంటాయి. ఆ రోజుల్లో వచ్చే పాటలు అంటే 80ల్లోకి వచ్చేసరికి ఎలా కావాలో పాటలు అలా ఆ లెవెల్లోనే ఆచార్య ఆత్రేయ రాశారు. అలాగే చక్రవర్తి గారు సంగీతం కూడా చేశారు. సంగీతం చక్రవర్తి అన్నపూర్ణ స్టూడియో సినిమాలకి అన్నిటికీ కూడా ఎక్కువగా చక్రవర్తి సంగీత దర్శకత్వం కూడా చేశారు. అవండి ఈ చిత్రంలోని విశేషాలు. ఇంతకన్నా ఈ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఇంకేం విశేషాలు లేవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మరికొన్ని విశేషాలతో, మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.